ఒక అమ్మాయి యొక్క ఆత్మీయత తాను ధరించిన బట్టల ద్వారా చెప్పవచ్చా చెప్పలేమా? నా ప్రశ్న. ఏమండి? స్లీవ్స్ ఏమి ఉండవు, ఇక్కడ స్లీవ్స్ ఏమి ఉండవు, వెనకాల ఒక తాడు, వెనకాల ఏమి ఉండదు, ఒక తాడు, ముడి, ఇక్కడ దాకే డ్రెస్సు. వెళ్తా ఉంది రోడ్డు మీద. అప్పుడు మీరు చూసి, ఆహా ఎంత ఆత్మీయురాలు, ఈమె ఏ సంఘ సభ్యురాలు అని అంటారా? ఆమె నడుస్తూ ఉంటే వెనకాల కుర్రలు కూడా నడుస్తూ ఉంటారు. ఆమె అట్టేస్తే స్టెప్, వీళ్ళు అట్టేస్తారు స్టెప్, ఈమె ఇటేస్తే స్టెప్, ఇటేస్తారు స్టెప్. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పాలి? కుర్రవాళ్ళ యొక్క మతి చెడగొడుతుంది. ఇప్పుడు ఆమె వస్త్రధారణ ఏం చూపించింది నీకు? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని చూపించింది. అలా కాకుండా నువ్వు చక్కని చీర కట్టుకున్నావు, చక్కని పరికిని వేసుకున్నావు, ఎంతో చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నావు. నేను చూసినంత ఒక అబ్బాయి అంటాడు, అరే ఎంత చక్కగా ఉంది అమ్మాయి, మా చెల్లి కూడా ఇట్లాగే బట్టలు వేసుకుంటుంది, మా అక్క కూడా ఇట్లాగే బట్టలు వేసుకుంటుంది, ఎంత చక్కగా ఎంత ఒద్దిగ్గా ఉంది అనే తలంపు పుట్టాలి తప్ప వాళ్ళు కాలేజీకి వెళ్ళాల్సిన కాలేజీకి వెళ్ళకుండా నువ్వు కూడా పడకూడదు. ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉద్యోగం వెళ్ళకుండా నువ్వు ఎక్కే బస్సు ఎక్కకూడదు, నీ సీట్ వెనకాల కూర్చోకూడదు, నువ్వు యాడికి వెళ్తే వాడికి రాకూడదు. ఎందుకని? నువ్వు ఇతరులను అనవసరంగా ఆకర్షిస్తున్నావు, ఇతరుల యొక్క తలంపులను అనవసరంగా చెడగొడుతున్నావు. ఈ స్కర్ట్ చూసారా? ఈ స్కర్ట్ ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం దాన్ని ప్రయోగించారు. చరిత్ర సెలవిస్తూ ఉంది. స్కర్ట్స్ ఇంగ్లాండ్లో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో, ఆ ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టిన తర్వాత, స్కర్ట్స్ వచ్చిన తర్వాత 90% ఆఫ్ రేప్స్ అక్కర్డ్ ఇన్ లండన్, ఇంగ్లాండ్లో మానభంగాలు ఎప్పుడు ప్రారంభించబడినాయా అంటే, ఈ తక్కువ బట్టలు వేసుకుని తిరిగి అమ్మాయిలు తయారైనప్పుడు ఆ కుర్రవాళ్ళు పిచ్చెక్కి ఆఖరికి నీచమైన కార్యాలు చేస్తున్నట్టుగా చరిత్ర సెలవిస్తుంది. అనగా వస్త్రధారణ సరిగా లేకపోతే తలంపులు సరిగా ఉండవు, చూపులు సరిగా ఉండవు, హృదయం సరిగా ఉండదు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చక్కగా రావాలి, బయటకు వెళ్తున్నప్పుడు కూడా చక్కగా మీరు బట్టలు వేసుకుని వెళ్ళాలి. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, అమ్మాయిలు మందిరాలకు ప్యాంట్లు వేసుకొస్తారు, మంచి పద్ధతి కాదు. అమ్మాయిలు మందిరానికి ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకొస్తారు, మంచిది కాదు. అమ్మాయిలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు టైట్గా బట్టలు వేసుకొస్తారు, మంచిది కాదు. నువ్వు బట్టలు వేసుకున్నప్పుడు మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ చూసి, అక్కడ నువ్వు చాలా బాగున్నావు అని చెప్పాలి కానీ, చీప్ ఆపిస్ట్ ఇలా తయారైంది అని అనుకోకూడదు. ఈరోజు ఎవడో బుక్ అయిపోతాడు దీన్ని చూసి అనుకోకూడదు. అలాగే సహోదరులు, మీరు బట్టలు వేసుకున్నప్పుడు ఇక్కడ చింపేసుకుని, ఇక్కడ చింపేసుకుని, ఇక్కడ కట్లు, ఇక్కడ కట్లు, ఇక్కడ కట్లు, వెనకాల ఒక పెద్ద పిలకేసుకుని, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని, ఏంది ఈ ఆడింగితనం? అంతే కదా. ఒకరోజు మా ఇంటికి ఒకడు వచ్చాడు, నా సూట్కి మెజర్మెంట్లు చేయడానికి వచ్చాడు. వచ్చి మెజర్మెంట్ చేస్తున్నాడు, చేసి వెళ్ళిపోతున్నాడు. మా అబ్బాయి అడిగాడు, డాడీ ఎవరి ఆంటీ అన్నాడు. ఆంటీ అంటావేంట్రా అంటే, మరి అంత జడ ఉంది ఏంటి అన్నాడు. వాడికి మళ్ళీ జడ ఏంది? వెర్రి పనులు. మగవాళ్ళు జడలు వేసుకోవడమా? మగవాళ్ళు పోనీటైల్ అనేది పోనీటైల్, మళ్ళీ దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకో, క్లిప్ కూడా పెట్టుకో. నో తమిళ్లో చక్కగా మీరు వస్త్రధారణ కలిగి ఉండండి. మీ బట్టలు చెప్పగలగాలి ఇతను మంచి వ్యక్తి అని చెప్పి. అంతేగాని పిచ్చి పిచ్చి ఫ్యాషన్స్, పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పిచ్చి పిచ్చి ప్యాంట్లు, పిచ్చి పిచ్చి వస్త్రధారణ నో, అది ఏమాత్రం మనకు తగదు. వస్త్రధారణ మన ఆత్మీయతను తెలియచేస్తుంది కనుక తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మీరు వస్త్రాలు వేసుకుంటున్నప్పుడు ఇది నా ఆత్మీయతను పాడు చేస్తుందా, నా క్యారెక్టర్ని పాడు చేస్తుందా, నా గురించి ఇతరులకు ఉన్న అభిప్రాయాన్ని పాడు చేస్తుందా అనే తలంపు తప్పక కలిగి ఉండాలి. రైట్.